Hello everyone. Let's understand wanted to V1, wanted object to V1. Subject ఒక పని చెయ్యాలనుకున్నాడు. Subject object ఒక పని చెయ్యాలనుకున్నాడు. మరి ఇలాంటి స్టేట్మెంట్స్ని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, రమ్య MCA చదవాలనుకుంది. రమ్య వాంటెడ్ టు స్టడీ అండ్ MCA. కానీ రమ్య వాళ్ళ నాన్నగారు రమ్య MBA చదవాలనుకున్నారు. బట్ రమ్యాస్ ఫాదర్ వాంటెడ్ హర్ టు స్టడీ అండ్ MBA. అనదర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకున్నాను. ఐ వాంటెడ్ టు లెర్న్ ఇంగ్లీష్. కానీ మా అన్నయ్య నేను ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేయాలనుకున్నాడు. బట్ మై బ్రదర్ వాంటెడ్ మీ టు డూ ఏ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్. రమేష్ మూవీకి వెళ్ళాలనుకున్నాడు. రమేష్ వాంటెడ్ టు గో ఫర్ ఏ మూవీ. కానీ రమేష్ ఫ్రెండ్ రమేష్ తనతో టెంపుల్కి రావాలనుకున్నాడు. బట్ రమేషస్ ఫ్రెండ్ వాంటెడ్ రమేష్ కమ్ టు టెంపుల్ అలాంగ్ విత్ హిమ్. నేను నా ఫ్రెండ్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నాం. మై ఫ్రెండ్స్ అండ్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ బిజినెస్. కానీ మా పేరెంట్స్ మేము హయ్యర్ స్టడీస్ చేయాలనుకున్నారు. బట్ మై పేరెంట్స్ వాంటెడ్ us to go for higher studies. Thank you. Hope you got it.